గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు బతుకమ్మలు తయారు చేసి సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు కళాశాల అధ్యాపకులు సాంప్రదాయ దుస్తులలో కళాశాలకు వచ్చి బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశ సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను ఇలా భావితరాలకు అందచేయటంలో కళాశాల విద్యార్థులు కృషి అని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. నేను నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నందుకు చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఈవెంట్, ఒక్క ఈవెంట్ అనే కాదు, ప్రతి ఈవెంట్ చాలా ఘనంగా జరుగుతారు. దసరా ఈవెంట్ ఇంకా చాలా బాగుంది. ప్రతిసారి కన్నా ఈసారి ఇంకా చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరు లంగా ఓని, శారీస్, పంచ, కుర్తీస్ చాలా బాగుంది. చాలా ఈవెంట్స్ కూడా కండక్ట్ చేశారు. ఫన్ యాక్టివిటీస్ అన్నీ జరిగాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. మా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ప్రతిదీ నార్మల్ టెక్నికల్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో పిల్లలకందరికీ అకాడమిక్స్తో పాటు కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ కూడా చాలా ప్రాధాన్యం ఇస్తాము. ఈ బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ వ్యాప్తంగా చాలా విశేషంగా, చాలా భక్తి శ్రద్ధలతో ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈరోజు మా విద్యార్థినులు, ఉపాధ్యాయులు అందరూ చాలా ట్రెడిషనల్ డ్రెస్సెస్లో ఈ పండుగలో పార్టిసిపేట్ చేసి చాలా ఉత్సాహంగా చాలా బతుకమ్మలను తీసుకొని వచ్చి అలంకరించి చాలా ఉత్సాహంగా జరుపుకున్నారు. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం లాగానే మన నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ సంవత్సరం కూడా బతుకమ్మ సెలబ్రేషన్ చాలా భారీగా, చాలా గ్రాండ్గా జరుగుతుందని చాలా సంతోషంగా ఉంది. ఈ బతుకమ్మ సెలబ్రేషనే కాకుండా మా కాలేజీలో ప్రతి పండుగను కూడా ఇంత గ్రాండ్గా సక్సెస్ చేస్తాం కూడా. ఈ బతుకమ్మ ఎప్పుడో చిన్నప్పుడు మేము పల్లెటూళ్ళలో అప్పుడప్పుడు అక్కడ వరకే చూసిన తర్వాత, చాలా గ్యాప్ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బతుకమ్మ పండుగ విశిష్టతను అందరికీ తెలియడం ద్వారా మన నెక్స్ట్ ఫ్యూచర్ భావితరాలకు కూడా ఇట్లాంటి పండుగ విశిష్టతను తెలపడం మాకు చాలా సంతోషంగా ఉంటుంది.